మొత్తానికి ఫార్ములా ఈ కార్ రేసు కేసులో విచారణకు హాజరయ్యేందుకు మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. డీటెయిల్స్ అందించేందుకు ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చూసినా ఈడీ కార్యాలయానికి కాసేపటి క్రితమే కేటీఆర్ చేరుకున్నారు. కేటీఆర్ ఈడీ కార్యాలయంలోకి వెళ్లారు. కానీ ఈడీ ఇవాళ ఎలాంటి ప్రశ్నలు సంధించబోతుంది, ఎలాంటి ప్రశ్నలు కూడా లేవనెత్తబోతుంది అనే దానిపై కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది. గతంలో ఈ రేస్ కు సంబంధించి కూడా ఈ రేసు నిర్ణయం తీసుకున్న సమయంలో కావచ్చు, ఈ రేస్ కు సంబంధించిన దానిపైన కూడా ఒప్పందం చేసుకున్న సమయంలో కూడా ఎక్కడా కూడా అవినీతి అనేది జరగలేదు, ఎక్కడ కూడా రూల్స్ బ్రేక్ చేయలేదు అంటూ కూడా గత నుంచి కేటీఆర్ చెప్తూ వస్తున్నారు. కానీ ఈ కేసుకు సంబంధించినంత మాత్రం మనీ ల్యాండరింగ్ కావచ్చు, దాంతో పాటుగా ఫెమా నిబంధనలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా ఉల్లంఘించారు అని చెప్పేసి కూడా ఇప్పటివరకే దీనిపైన కూడా కేసు కూడా నమోదైన సిచ్యువేషన్ ఉంది. ఇదే సమయంలో మాత్రం ఈ రేసు విషయంలో కూడా హైదరాబాద్ ప్రతిష్టని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే విధంగా కూడా హైదరాబాద్ లో ఈ రేసు నిర్వహించాము. కానీ ఇక్కడ కూడా ₹1 అవినీతి జరగలేదు, ఎక్కడ కూడా ₹1 కూడా పక్కదారి పట్టలేదు అనే దానిపైన కూడా కేటీఆర్ ఇవాళ ఉదయం క్లారిటీ ఇచ్చారు, గతంలో కూడా క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ఈడీ ఎలాంటి ప్రశ్నలు కూడా అడగబోతుంది అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సింది. ఎందుకంటే ఇప్పటివరకు అరవింద్ కుమార్ కావచ్చు, దాంతో పాటుగా శ్రీలేన్ రెడ్డి ఇద్దరిని కూడా ఈడీ విచారించింది. వాళ్ళిద్దరిని విచారించిన అంశాలు ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో వాటికి అనుగుణంగా ఇవాళ కేటీఆర్ కూడా ప్రశ్నించబోతుందని చెప్పొచ్చు. ఇవాళ ప్రశ్నించిన తర్వాత మాత్రం మరోసారి కూడా ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పటివరకు కొంతవరకు సమాచారం అయితే అందుతుంది. ఎందుకంటే ముగ్గురి స్టేట్మెంట్ల ఆధారంగా మాత్రం ఈడీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే దానిపైన కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ముగ్గురి స్టేట్మెంట్లలో మాత్రం ఆ సమయంలో మాత్రం ఒప్పందం జరిగింది, ఎప్పుడు జరిగిన సమయంలో మాత్రం హెచ్ఎండిఏ నుంచి కూడా ఇప్పటివరకే అంటే ఆ సంస్థకి ₹46 కోట్ల ఎప్పుడైతే చెల్లించారో చెల్లించే సమయంలో మాత్రం ఆర్బీఐ రూల్స్ పాటించకుండా కూడా ఏ విధంగా చెల్లింపులు చేశారు అనే దానిపైన కూడా ఈడీ ప్రధానంగా కూడా దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి క్యాబినెట్ అప్రూవల్ లేదు, అదేవిధంగా ఈ డబ్బు ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆర్బీఐ గైడ్లైన్స్ కూడా పాటించట్లేదని చెప్పేసి కూడా గత నుంచి కూడా కాంగ్రెస్ కూడా ఆరోపణలు కూడా చేస్తున్న నేపథ్యంలో మాత్రం ఈ అంశాలపైన కూడా ఈడీ ఏ విధంగా దృష్టి పెట్టబోతుంది రావాల్సిందని చెప్పుకోవచ్చు. మనీ ల్యాండరింగ్ అంశంపైన కూడా ఈడీ అనేక ప్రశ్నలు కూడా లేవనెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే అరవింద్ కుమార్ అదేవిధంగా శ్రీలేన్ రెడ్డిని ఇప్పటివరకు ఇవే ప్రశ్నలతో ఈడీ మాత్రం ప్రశ్నించింది. కాబట్టి మరోసారి కేటీఆర్ కు సంబంధించి ఇవే ప్రశ్నలతో ప్రశ్నించిన తర్వాత మాత్రం ఆ ముగ్గురిని కలిపి కూడా విచారణ చేసే అవకాశం ఉన్నాయని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. కాబట్టి ఇలా ఈడీ ఎలాంటి ప్రశ్నలు అడగబోతుంది, వాటికి కేటీఆర్ ఏ విధంగా సమాధానం చెప్పబోతున్నారు అనే దానిపైన కూడా స్పష్టత అయితే రావచ్చు. దీంతో పాటుగా రెండవ రేస్ అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఏదైతే ఒప్పందం రద్దయిన తర్వాత మాత్రం హైదరాబాద్ నగరంలో కావచ్చు, తెలంగాణలో పెట్టుబడులు మాత్రం చాలా వరకు వెనక్కి వెళ్ళాయి, నష్టం జరిగింది. గతంలో మాత్రం ఈ నిర్వహించిన సమయంలో రాష్ట్రంలో దాదాపు 700 కోట్ల వరకు కూడా పెట్టుబడులు ఆకర్షించాము. ఆ సమయంలో మాత్రం చాలా కంపెనీలు కూడా ఆ పెట్టుబడులతో ఆకర్షించడానికి మాత్రం ముందుకొచ్చాయి, వాటన్నిటి కూడా ఆకర్షించమని చెప్పి కూడా ఇప్పటివరకే కేటీఆర్ తెలిపారు. కాబట్టి ఇలా ఈడీకి సంబంధించిన ప్రశ్నలలో మాత్రం ఇలాంటి సమాధానాలు ఇవ్వబోతున్నారు అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. ఇదే సమయంలో మాత్రం బీఆర్ఎస్ సంబంధించిన నేతలు మాత్రం ఇవాళ ఉదయం నందినగర్ నివాసం కేటీఆర్ నివాసానికి వచ్చారు. అక్కడి నుంచి కూడా ఈడీ కార్యాలయానికి తన నివాసం నుంచి నేరుగా కేటీఆర్ వచ్చిన సమయంలో మాత్రం బీఆర్ఎస్ సంబంధించిన నేతలందరూ కూడా ఈడీ కార్యాలయానికి కూడా వచ్చారు. వచ్చిన తర్వాత మాత్రం కొంతవరకు ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పొచ్చు. ఈడీ కార్యాలయంలోకి ఓన్లీ కేటీఆర్ తన తరపున న్యాయవాదిని ఇద్దరిని మాత్రమే ఆలోచిస్తామని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా పోలీసులు తెలిపిన నేపథ్యంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలందరూ కూడా 4 మంది చేరుకోవడంతో అక్కడ కొంతవరకు ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్న సిచ్యువేషన్ అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. ఈడీ ఎలాంటి ప్రశ్నలు గురిపించబోతుంది, ఎంతసేపు కూడా కేటీఆర్ ని విచారించబోతుంది అనే దానిపై ప్రవీణ్ ప్లీజ్ బి ఆన్ లైన్, మళ్ళీ మీ దగ్గర నుంచి వివరాలు తీసుకుంటాను.